మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన 2 మాటలను విందాము. ఆ మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. శని భగవానుడు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది. జీవితంలో కష్టాలు అనేవి రావు. మరి శని భగవానుడు చెప్పిన ఆ 2 మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా? లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు.
శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు, అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణేలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణేలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి 2 సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే
పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు, కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు. నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది, కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట. తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే, ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి. రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే, కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు, కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది, కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్యభగవానుని ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను, సూర్యభగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది. సూర్యభగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు, కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు.
అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను, చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు, ఎక్కడికి, ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చేయండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, అతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి. అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి. వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు.
నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని నేను చాలా మంచి అల్లుడిని పొందాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు. చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను. తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు. మేము 2 కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్తాను. వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి, ధర్మము, సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి. సత్యాన్ని నమ్ముకోండి. శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.